రేగోడ్ మండలంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ పర్యటించారు. పలు గ్రామాల్లో 1,75,00,000 రూపాయలతో చేపడుతున్న సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి గ్రామ ప్రజలతో కలిసి ముచ్చటించారు. గ్రామంలో ఎన్నో ఏండ్లుగా పెండింగ్లో ఉన్న పలు సమస్యలను ప్రజలు మంత్రి దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించి అధికారులకు పలు సూచనలు చేశారు. బోరంచ పోచమ్మ తల్లి ఎత్తిపోతల పథకంలో భాగంగా పెండింగ్లో ఉన్న పనులతో నూతన పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. రేగోడ్ మండల కేంద్రంలోని కేజీబీవీ ఆదర్శ పాఠశాలను సందర్శించిన మంత్రి విద్యార్థులతో ముచ్చటించారు. అన్ని భాషల్లోకి మాతృభాష గొప్పదని, ఇంగ్లీష్తో పాటు జాతీయ భాష హిందీను, అన్ని భాషలకు మూలమైన సంస్కృత భాషను కూడా విద్యార్థులు నేర్చుకోవాలని మంత్రి విద్యార్థులతో అన్నారు. చదువుతో పాటు ప్రతి ఒక్కరికి మంచి నడవడిక ముఖ్యమని, సంస్కారం అనేది లేకపోతే మనిషి జీవితం వ్యర్థమని మంత్రి అన్నారు. సార్ కొంచెం మీరు వెనక జరగండి, కొంచెం వెనక జరగండి. కొంచెం వెనక సార్, మీరు కొంచెం వెనక జరగండి. అక్కడ పోయి కొట్టాడు, ఇక్కడ ఉన్నారు, అక్కడ కొట్టు, అక్కడ కొట్టాడు సార్ కనబడుతుంది. తీసుకున్నా తెలుగు ఉందా? ఉన్నదా? జాతీయ భాష ఉన్నదా? మరి 9th, 10th, 11th, 12th డిగ్రీ, ఇంజనీరింగ్, డాక్టర్, కంప్యూటర్ ఇంజనీర్, సివిల్ ఇంజనీర్, మెకానికల్ ఇంజనీర్, ఎలక్ట్రికల్ ఇంజనీర్, బయాలజీ, జువాలజీ, ఫార్మసీ, రకరకాల కోర్సులు మనం చదువుతాము. ఏ కోర్సు చదివినా, ఏమి చదివినా ఫస్ట్ మనం నేర్చుకోవాలి ఏంటి అంటే భాష మీద పట్టు. రెండవది లౌక్యం ఉండాలి, సమయస్ఫూర్తి ఉండాలి, భాష మీద పట్టు ఉండాలి. ఈ మూడుతో సహా సంస్కారవంతులం కావాలి మనం. అంటే మేనర్స్, బిహేవియర్, ఏ రకంగా మనం బిహేవ్ చేయాలి, ప్రవర్తన, నిబద్ధత, క్రమశిక్షణ, ప్రవర్తన, ఇది జీవితంలో చాలా ముఖ్యమైనది. డిగ్రీ చదివి, డాక్టర్ చదివి, ఇంజనీర్ చదివిన తర్వాత మనకు ప్రవర్తన ఎలా చేయాలో మనకు తెలియకపోతే మనం చూసి నవ్వుతాడు, మూర్ఖుడు అనుకుంటారు. ఏమనుకుంటారు? మూర్ఖుడు అనుకుంటారు. మనం చూసి ఆదరించాలి, గౌరవించాలి, ప్రేమించాలి. సబ్జెక్ట్ మీద పట్టు ఉండాలి, భాష మీద పట్టు ఉండాలి, సమాజం మీద అవగాహన ఉండాలి. దేశము, ప్రాంతము, చరిత్ర, మన రాష్ట్ర చరిత్ర ఏంది, మన భాష చరిత్ర ఏంది, ఇవన్నీ మనం తెలుసుకోవాలి. ఎంత ఇంగ్లీష్ చదివినా, ఎంత ఇంగ్లీష్ మాట్లాడినా మాతృభాష అంతేనా కదా? ఇంట్లో మీ మమ్మీతో ఇంగ్లీష్ మాట్లాడతావా? తెలుగులో మాట్లాడతావు కదా? కనుక మన భాషను మనం గౌరవించుకోవాలి. బయటకు పోతే మనం దోస్తులతో ఇంగ్లీష్ మాట్లాడతాము, ఆఫీసర్తో ఇంగ్లీష్ మాట్లాడతాము, అవన్నీ దాని గురించి కావాలి. సౌత్ ఆఫ్ ఇంగ్లీష్లో రేపు అడ్వకేట్ అయితే ఇంగ్లీష్లో వాదిస్తాము, అవన్నీ ఒకటే. కానీ
మన భాషను మనం గౌరవించుకోవాలి. అన్నిటితో సహా ఒక్కటి పాఠశాలలో మిస్ అవుతుంది ఏది అంటే సంస్కృత భాష. అన్ని భాషలో మూలం ఏ భాష? ఈ భాషలన్నిటికీ మూలం ఏది? సంస్కృత భాష. దానిపైన కొద్దిగా మనకు అవగాహన ఉంది కనుక మీరు మంచిగా విద్యావంతులు కావాలి, విద్యాధికులు కావాలి, జీవితంలో ఎదగాలి, సమాజ స్పృహ ఉండాలి, బాధ్యత ఉండాలి, సంస్కారవంతులు కావాలి. విజయవంతంగా జీవితాన్ని ఒడదొడుకులని ఎదుర్కొంటూ ముందుకు సాగాలి. ఆ దిశగా మీరు ముందుకు పోతారని చెప్పి ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నేను సెలవు తీసుకుంటాను.